వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే ఈ రోజు ఒక దారుణమైన సంఘటన జరిగింది మలక్పేటలో, జమునా టవర్స్ దగ్గర. ఇక్కడ 106 లో నివాసం ఉంటున్న సింగం శిరీష అలాగే ఆమె భర్త ఇద్దరు కలిసి ఇక్కడ ఉంటున్నారు. అయితే సింగం శిరీష నిన్నే సడన్ గా చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి కూడా వాళ్ళు నమ్మించి ఆ మృతదేహాన్ని ఎవరికి కుటుంబ సభ్యులకి ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకి సమాచారం అందించి సో బాడీని తీసుకెళ్తుంటే వేరే కార్ అంబులెన్స్ లో వెంటనే పోలీసులు వాళ్ళు అడ్డుకుని ఆ బాడీని పట్టుకున్నారు. అయితే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమని చెప్తున్నారంటే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది, మేము తీసుకొస్తున్నాం శ్రీశైలం అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎవరికి చేయకుండా అంత్యక్రియలు పూర్తి చేద్దాం, సో ఎలాంటి డౌట్స్ లేకుండా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏంటంటే అత్త మామ వేధింపులు ఉన్నాయి ఆమెకి, ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే భర్త నుంచి కూడా చాలా వేధింపులు అయితే ఆమెకు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వాళ్ళ శిరీష యొక్క కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అలాగే అంటే కొట్టి చంపేశారని చెప్తున్నారు. అలాగే శిరీష ఒంటి పైన చూస్తే మనకి విజువల్స్ లో మనకి పూర్తిగా అర్థమవుతుంది, తన ఒంటి పైన గాయాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. అలాగే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఇదంతా కూడా క్లూస్ టీమ్ అంతా ఇక్కడికి వచ్చి కొన్ని క్లూస్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఒకసారి చెక్ చేశారు, అంటే వీళ్ళు ఎట్లా ఆమెని హతమార్చి చంపేశారు అన్నట్టుగా. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేశారు. అయితే ఈ ఏరియా చూస్తే మనకి చాలా భయంకరంగా ఉంది. ఒకసారి ఇది చూస్తే అంటే లోపలికి మేము కింద నుంచి పైకి వస్తున్నప్పుడు అసలు ఇది జమినా టవర్స్ అపార్ట్మెంట్స్ లేకపోతే ఇంకేదైనా అనిపించింది, ఒకసారి మీరే చూడండి. సో అంటే ఇక్కడ ఎవరినన్నా ఏమన్నా చేసినా సరే ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఎవరన్నా తీసుకొచ్చి ఏదైనా చేస్తున్నా కానీ అసలు కనిపించే లేకపోతే బయటికి వాయిస్ వినిపించే పరిస్థితి కూడా లేదు. సో మరి ఇక్కడే ఆమెను హతమార్చి చంపేశారా లేకపోతే వేరే ఏదైనా ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెని హతమార్చి ఈ విధంగా గుండెపోటు వచ్చినట్టు కూడా చెప్పేందుకు ట్రై చేస్తున్నారా? అలాగే పక్కన కూడా చూసుకుంటే పెద్దగా ఫ్యామిలీస్ అవి ఏమీ కూడా కనిపించట్లేదు. సో మొత్తం చెక్ చేసి అంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తే అన్ని కూడా లాక్ చేసి ఉన్నాయి. సో అంటే బహుశా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఒక పెద్ద అయితే చెప్తున్నారు కానీ ఆయనకి అంత సమాచారం అయితే తెలియదు అని అంటున్నారు. సో శిరీష వచ్చేసి అయితే మాత్రం ఇక్కడ శ్రీశైలం దగ్గర వాళ్ళ సొంత గ్రామం అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మన పోలీస్ స్టేషన్ కూడా వెళ్దాం. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే మరిన్ని వివరాలు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చే వీళ్ళు ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దామని, కానీ వీళ్ళు ఇక్కడ లాక్ చేసుకుని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఏమని బెదిరిస్తున్నారు మిమ్మల్ని? ఇప్పుడు నేనైతే ఎత్తట్లేదండి, వాళ్ళు ఫోన్లు చేస్తుంటే. నేను ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఏమని బెదిరించారు వాళ్ళు? నిన్న ఫోన్ చేసి, హలో స్వాతి గారైనా, మేము మా టీవీ నుంచి ఫోన్ చేసాం మీకు అననే అన్న. నాకు ఆ జర్నీలో సౌండ్ సరిగ్గా వినపడక నేను ఫోన్ కట్ చేశానండి. ఆయన నెంబర్ నుంచి. నేను అది కాదేమో ఏమో నాకు తెలియదు. ఉంది అంటే మా సైడ్ ఉందండి. నన్ను బెదిరిస్తాకి ఇలాగ ఏదన్నా ఎంక్వైరీ చేస్తే నేనేమన్నా చెప్తానేమోనని ఇప్పుడు నేను ఇస్తుంటే కూడా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు నాకు. మరి నన్ను ఏమన్నా ఇక్కడే ఉన్నట్టున్నారు కదా, మరి వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళిద్దరు, వాళ్ళ అమ్మగారు ఇక్కడ లేరు, శ్రీశైలం ఉన్నారు. ఈ లైవ్ గాని చూస్తున్నట్టున్నారు. వాళ్ళ గురించి నేను మరి వాళ్ళు చేసినట్టు చెప్తున్నాను కదా నేను. మరి నన్ను కూడా చంపేస్తాకో మరేమో బెదిరిస్తాకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు లైవ్ చూస్తున్నారు కదా, ఫోన్లు చేస్తున్నారు నాకు బెదిరిస్తాకి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళకి వ్యతిరేకంగా, నిన్ను కూడా మీ చెల్లిని చంపినట్టుగా నిన్ను కూడా చంపుతామని బెదిరిస్తా. లేదు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా చెల్లిని చంపింది వాళ్ళే కదా, నన్ను కూడా చంపేస్తారు. ఇంకేంటి మరి వాళ్ళ గురించి మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. శుక్రవారం 2 గంటలకు నేను ఫోన్ చేసి మాట్లాడానండి. నేను టార్చర్ ఎక్కువైపోయింది అక్క, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను సరిగ్గా ఫోన్ మాట్లాడతాం కూడా కుదరట్లేదు నీతో అని చెప్పిందండి. చేస్తున్నారేమోనండి, తను ఏమీ చెప్పుకోలేకపోయింది మాకు. నాకు ఈ మధ్యలో కూడా సరిగ్గా ఫోన్ చేయట్లేదు, అది కూడా ఆవిడే అని బాధపడింది. ఇప్పుడు రెగ్యులర్ గా ఆమె ఎప్పుడెప్పుడు మీకు కాల్ చేసేది? 3 అయ్యానా ఆవిడ భోజనం లంచ్ టైం అప్పుడు మేము మాట్లాడుకుంటామండి. నేను ఇదేంటి ఇప్పటిదాకా అన్నం తినలేదా అంటే, పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు అక్క అంటది. 2 రోజులకు ఒకసారైనా మేము రోజు మాట్లాడుకుంటాం. ఎడదిరిగి ఒక 4 రోజుల నుంచి కూడా ఆమెను మాట్లాడనివ్వట్లేదు నాతో. టార్చర్ ఎక్కువైపోయింది బాగా. 5 నెలల కిందట కూడా నా దగ్గరకు వచ్చేస్తాకి చూసింది, వచ్చేస్తానంటే టికెట్. పాప ఎక్కడ ఉందండి శిరీష గారు? పాప వాళ్ళ అత్త మామ దగ్గర శ్రీశైలంలో ఉందండి. మా చెల్లి అది కూడా అడిగాను నేను, వారం రోజులైంది అక్క వెళ్ళి, వాళ్ళు వస్తారన్నారు.
ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు గత 3 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి కదా, ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు మీ వైపు నుంచి ఎవరైనా పెద్దలు వచ్చి ఎందుకు మాట్లాడడం ఇలాంటివి జరపలేదు? మాకు చెప్పలేదండి తను పలానా అని చెప్తే నేను మా మామూలకి చెప్తాకైనా కుదురుతాను. ఆ మామూలుగా డైరెక్ట్గా చెప్పుకోలేక నాకు టార్చర్ అంటుంది, కానీ అసలు ఏమి టార్చర్ అనేది నేను అర్థం చేసుకోలేకపోయాను. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే తాగొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అయితే నాకు తెలుసు. ఒక మాదిరిగా టార్చర్ అయితే పెట్టాడు, మాటలతోనే చంపేస్తాడు. ఏంటంటే చంపేంత బలమైన కారణాలు ఏమున్నాయి? వేరే ఇతర ఈ కట్నానికి సంబంధించిన లేకపోతే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అసలు ఏమున్నాయి? జాబ్ చేయడం ఆమె చేస్తుందండి. ఆమె దగ్గర అతను జాబ్ చేయడు. చేయదు. తాగడమే. ఆ జాబ్ తెచ్చే పైసల గురించి టార్చర్ పెడతాడు. అంతే తప్ప ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఏంటిదంటే చెప్పుకోవడానికి కూడా భయపడేది. ఎందుకంటే పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకొని కాదనుకొని చేసినాను కదా అన్న ఉద్దేశంతో కాదని ఇంట్లో నుంచి వచ్చి చేసుకున్నారా? చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ట్రాప్ చేసిరండి. పెళ్లి చాలా అందంగా ఉంటుంది పాప. సో ఇదంతా వాళ్ళ పెద్ద ఆడపడుచు మా కొలిక్కుండే ట్రాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు మా దగ్గర రారు. ఓన్లీ పాప తప్ప వాళ్ళకు మాకేం సంబంధం లేదు. పాప ఒక్కతే మా ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటుంది. నవంబర్లో కూడా మా ఫంక్షన్కి అటెండ్ అయింది. వచ్చినప్పుడు కూడా డల్గా అనిపించింది. సరే ఇక ఫ్యామిలీస్ కదా, పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఇక నార్మల్గా ఉంటాయి కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అనుకున్నాం. కానీ వీళ్ళు కూడా నాకు ఆ టైంలో ఇట్లా అవుతుంది అనేది ఒక మాట చెప్పుంటే కొంచెం అలర్ట్ అయ్యేటోని. రీసెంట్గా కూడా మా నర్సుకి గవర్నమెంట్ ఈ నర్సుకు కూడా అప్లై చేసుకుంది. సో ఇట్లా మామ అప్లై చేసినామంటే మంచిదని కూడా చెప్పినాం. ఇక రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తుండే పాప. సో ఈలోపు ఇది జరిగింది. 100% అండి ఇంటెన్షన్లీ దే హావ్ డన్ ఇట్. ఇందులో సెకండ్ థాట్ జిఎన్ఎం పోస్ట్ పెట్టినప్పుడు ఆమె తన సర్టిఫికేట్ ఏంటంటే మా దగ్గర చదువుకున్నది, 5వ తరగతి వరకు చదువుకున్నది. ఆ సర్టిఫికేట్ల కోసం ఆ అమ్మాయి ఫోన్ చేయాలంటే కూడా తను స్పీకర్ పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే ఏం మాట్లాడతారు ఏందని తను మాట్లాడేటప్పుడు బావ స్పీకర్ పెట్టే మాట్లాడుద్ది. ఏది మాట్లాడినా మాతో స్పీకర్ పెట్టి మాట్లాడాలి. ఎవరితో ఫోన్లో మాట్లాడించేది లేదు. ఎవరితో మాట్లాడిస్తే అనుమానం అనుకంతే. కానీ అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు జరపలేదని నేను అడుగుతున్నా. అంటే ఏమేం జరిగిందంటే మాకు 9 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అతను మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చేసుకున్నప్పుడైనా కనీసం ఆమె కొంచెం హ్యాపీగా ఉంటుంది. వాడు అనుమానించే వ్యక్తి అన్నప్పుడు మేము ఏం చేస్తాం, ఇక ప్రతిసారి ఇలాంటి ఎందుకు మనం జోక్యం చేసుకుంటే వాడు ఏం చేస్తాడో ఏందనేది ఒక భయంతో అంతే. అంత తప్పించి మేమేం లేదు. కాంటాక్ట్లో ఉంటుంది. ఏమైనా సమస్య ఉంటే తను ఉన్నది, ఇప్పుడు మా మరదలు ఉంది, ఇప్పుడు ఈమెతోటి కాంటాక్ట్లో ఉంటాడు కాబట్టి ఆ ఉద్దేశించి ఏదైనా విషయం ఉంటే చెప్తుంది లేని ఉద్దేశించి మేము కొంచెం సైలెంట్గా ఉండడం. మేజర్గా ఏమైనా అయితే మేము ఖచ్చితంగా జోక్యం చేసుకునే వాళ్ళని, కానీ ఇంతవరకు వస్తుందని అయితే మేము గెస్ చేయలేదు అసలు. అమ్మ లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు అంటే మీరు తీసుకెళ్ళుంటే ఆమె బతికే ఛాన్స్ ఉండే కదా? అవునండి, నాకు ఒక్క మాట చెప్పినా మా మామ వాళ్ళకి నేను ఫోన్ చేద్దునండి, చెప్పలేదు. తను ఆమె మొత్తం అంతా కడుపులోనే దాచుకుంది. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. తన బాధలు కూడా మాతో ఎవరితోనూ కూడా చెప్పుకోలేకపోయిందండి. చూసారా ఇప్పుడు అమ్మాయిని బాడీని తీసుకొచ్చిన తర్వాత? చూసారా అసలు బాడీని చూసిన తర్వాత? దెబ్బలు ఉన్నాయండి ఒంటి నిండా, ఈ కొట్టి చంపేశారు తన్ని. ఆమెకు హార్ట్ అటాక్ అయితే రాలేదు. ఏజ్ ఎంత సార్ అసలు? 32. అంటే ఆమెకి ఎప్పుడైనా మీ చిన్నప్పటి నుంచి కానీ హెల్త్ ఇష్యూస్ అట్లా ఉండడం? ఆమె బాగా హెల్దీగానే ఉంటది. ఇంకా మాకన్నా ఏమన్నా ఉంటాయి కానీ తనకు అసలు ఏమీ లేవు. చాలా బాగుంటది కూడా. ఇంకా వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు? పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోలేదు, తీసుకుంటా అన్నారు. ఇది అయిపోయినాక తీసుకుంటామని చెప్పారు. మేమైతే డిపార్ట్మెంట్లో అయితే కంప్లైంట్ ఇచ్చాము, కేసులు బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేము తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. సో మా డిమాండ్ ఏం లేదండి, పాప చిన్న పాప ఉంది ఒకటి. రెండోది ఏంటిదంటే మనిషి ఇట్లా చనిపోయింది రాదు. సో ఆ పాప విషయంలో కానీ వీనికి ఇట్లాంటిది మళ్ళీ ఫ్యూచర్లో వీడు ఏదో ఇంటెన్షన్తో చేసిన ఫ్యామిలీ. సో ఆ ఇంటెన్షన్తో చేసినంటే వానికి కూడా ఏదో ఒకటి జరగాల. ఇక లైఫ్ లాంగ్ కూడా జైల్లోనే ఉండాలా లేదా ఇంకోటైనా కావాలా. ప్లస్ ఆ పాపకి ఏదైతే ఉన్నదో ఆ పాపకి ఫినాన్షియల్లీ రేపు ఫ్యూచర్లో ఆడపిల్ల కాబట్టి ఒక ఇంటికి పోవాలి కాబట్టి ఎడ్యుకేషన్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఫ్యూచర్ ఆమెకి ఏదైతే ఫినాన్షియల్గా అవసరం ఉంటుందో అది సెక్యూరిటీ కావాలి. వాడికి పెద్ద శిక్ష పడాలి, బయటికి రావద్దు. ప్లస్ ఆ పిల్లకి కూడా వాళ్ళ వైపు నుంచి హాని ఉందని చెప్తున్నారా? ఉండొచ్చు, ఛాన్సెస్ ఉండొచ్చు కదా. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఈ పాప ఎప్పుడు ఉండేది, రీసెంట్గా వాళ్ళ ఊరికి పంపించారంట. ఈ 3 రోజుల నుంచి కొట్లాళ్ళు అవుతున్నాయి. పాప పోయింది 3-4 రోజుల ముందే పోయారంట వాళ్ళ అత్తవారి ఇంటికి. పోయిన తర్వాత జరిగింది, ఎందుకంటే రేపు పాప ఎవిడెన్స్గా ఉంటుందని. సో ఆ పాపను కూడా పంపించే ఇదంతా చేశారు వీళ్ళు.
అమ్మాయి కొంచెం అందంగా ఉంటుందని ట్రాప్ చేసేసాడు. ఈ రోజు ఈమెను చంపేసినట్టుగా రేపటి రోజుల్లో వాడు సేఫ్లో బయటపడి మళ్ళీ ఇంకో అమ్మాయిని చేయడం ఏముంది, గ్యారంటీ ఏముంది? కాబట్టి వీనికి కఠినమైన శిక్ష పడాలి. వాడు ఖచ్చితంగా వాడు జీవితాంతం వాడు జైల్లో ఉండాలి. అది మలక్పేటలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. వివాహిత ఒక అంటే ఇంట్లో గుండెపోటు వచ్చి చనిపోయిందంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె బాడీని తరలిస్తుంటే చాదర్ఘట్ పోలీసులు ఛేదించి అంబులెన్స్ని పట్టుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం శిరీష ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేశారా లేదా? ఇన్ఫార్మ్ చేయకుండా బాడీని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. అవును. యాక్చువల్లీ ఇది ఏంటంటే అండి 10:10కి మా బ్రదర్, నా ఓన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో కాల్ చేశాను. నేను చర్చ్లో ఉండే, నేను రెస్పాండ్ చేయలేదు. టెస్ట్ పెట్టమన్నాను. టెస్ట్ చేశాడు, ఇట్లా శిరీష చనిపోయింది అని అవ్వని చెప్పి నేను అడిగాను. తెలియదు అని అన్నారు. ఏ హాస్పిటల్ ఉందంటే ఇంట్లో ఉందా, హాస్పిటల్ ఉందా అని హాస్పిటల్ అని టెస్ట్ చేశాడు. వెంటనే ఏం చేశామంటే వెంటనే వాళ్ళకి మా కోడలిదే నెంబర్ ఒక్కరే ఉంది, వాళ్ళ తరఫున ఎవరి నెంబర్స్ మా దగ్గర లేవు. నా కోడలికి ఫోన్ చేస్తే వాళ్ళ తోడి కోడలు లేపింది, అంటే హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఫోన్ లేపింది. ఫోన్ లేపేసి నేను మా బ్రదర్ కాంకాలు ఉన్నాము, ఆమెను కాంకాలు తీసుకున్నాం అన్నట్టు. సో ఎట్లా ఏం అడగలేదు, ఏమైంది అని కూడా అడగలే. ఆ డెడ్ బాడీ ఉంది కదండి, ఆ డెడ్ బాడీని ఉంచండి, మేము వచ్చేంత వరకు జరపకండి, ఏం చేయకండి, మేము వచ్చిన తర్వాత డిసిజన్ తీసుకొని మనం ఎట్లా అనుకుంటే అట్లా చేద్దాము. ఆ డెడ్ బాడీని మాత్రం మీరు ఏదో తీసుకుపోతా అన్నారంటే తీసుకుపోకండి. అంత్యక్రియల కోసమే డిస్కషన్ చేశారు మీరు? అంతే అంతే. ఎందుకనంటే మనం ఏదైనా ఎక్కువ అడిగితే మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ స్కిప్ అవుతారన్న ఉద్దేశంతో ఆ జరిగిన కార్యం ఏమున్నో చూసుకొని మాట్లాడదాము, కానీ మేము వచ్చేంత వరకు మూమెంట్ చేయకండి అన్నాం. ఎందుకు ఆ మాట అన్నామంటే ఈమె తర్వాత కోడలికి ఫోన్ చేసి ఫ్రైడే రోజు 2:10కి ఫోన్ చేసేదంట, నాకు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఫ్యామిలీలో అప్పుడు గొడవలు జరుగుతున్నాయి, అతనికి ఆమె భర్తకి జరుగుతున్నాయంట. 2 days బిఫోర్ కూడా ఫోన్ చేసిందంట, ఇట్లా నాకు టార్చర్ చేసుకోబోతున్న సిస్టర్ అక్క, నాతో కావట్లేదు, మా అత్త వాళ్ళతోని వీళ్ళతోని మా తోడిగోడలతో నాతో కావట్లేదు అని అంటే ఈ అన్నదంటే వచ్చేసాయి నా దగ్గరికి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి ఇలాంటి గొడవలు? ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి అండి జరుగుతున్నాయి ఇలాంటి గొడవలు. జరుగుతున్నాయి. 5 months బ్యాక్ కూడా సేమ్ ఇట్లనే అన్నదంట, నాతో కావట్లేదు అని అంటే తిని వచ్చేసేయమన్నదంట. సో ఇట్లా కూడా జరిగింది. ఇట్లా మాకు ఇదంతా తిని కలవడం వల్ల తెలిసింది. అయితే ఈమె ఫోన్లో ఏదైతే ఆ 2 రోజుల ముందు జరిగిందన్న విషయం నేను అడిగాను ఏమన్నా ఫోన్ చేసి, ఏమన్నా అయిందా బేటా అని వీళ్ళని అడిగితే, లేదు మామ ఇట్లా అయిందంట, 2 days బ్యాక్ ఫోన్ చేసింది అని అంటే అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళకి ఫోన్ చేసేసి బాడీని ఆపండి, వచ్చినాక డిసిజన్ తీసుకుందామన్న ఇంటెన్షన్తో రిక్వెస్ట్ చేశా. వాళ్ళు ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను 15 minutes తర్వాత ఆన్ ది వేలు ఉండే, సికింద్రాబాద్ నుంచి నేను చర్చ్ నుంచి మలక్పేట రావడానికి మినిమం 30 minutes పడుతుంది. 15 minutes మళ్ళీ ఫోన్ చేశా ట్యాంక్ బండ్ ఎక్కినప్పుడు. మీరు ఫోన్ చేస్తుంటే ఫోన్ లేపుతలే, ఎవ్వరు ఫోన్ లేపుతలే, ఏ నెంబర్ నుంచి చేసినా వాళ్ళు ఫోన్ లేపుతలే. మాకు ఇంకా డౌట్ వచ్చింది. వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి హాస్పిటల్ నెంబర్ తీసుకొని రిసెప్షన్ని లైన్లో తీసుకున్నా. ఇట్లా సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చిందని అంటే వచ్చిందండి అని అంటే ట్రీట్మెంట్ మీరు చేశారా అంటే లేదు సార్ మీరు అది డెడ్ బాడీతో వచ్చారా లేకపోతే మీ దగ్గరకు వచ్చినాక ఏమన్నా లాస్ట్ మూమెంట్లో చనిపోయారంటే డెడ్ బాడీని తీసుకొని ఆమె ఏం చేసేదంటే కన్ఫర్మ్ చేసుకుంటా అని వాళ్ళ సీనియర్స్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తే లేదు డెడ్ బాడీతో వచ్చారని చెప్పి ఆమె మాకు ఇన్ఫార్మ్ చేసింది. లేదు సార్ మా సీనియర్ని అడిగినాము, డెడ్ బాడీ వచ్చిందంట, సో మేమేం ట్రీట్మెంట్ ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగింది హాస్పిటల్ వాళ్ళు. అక్కడ అటెండర్స్ ఉన్నారండి, నేను వాళ్ళ మేనమామని, ఒక్కసారి నాతో మాట్లాడమని ఎవరినైనా చెప్పరా అంటే వాళ్ళు పిలిచినా రావట్లేదు. అయినవి ఆమె రిక్వెస్ట్ చేస్తే ఒక ఆమెకు పిలిచింది, వచ్చింది. ఎవరైతే మాతో ఫోన్లో మాట్లాడిందో తోడికోడలు మళ్ళీ ఆమెనే వచ్చింది. వచ్చి మేడం ఇది ఇట్లా మేము వస్తున్నాము, మీరు ఎవరో మాకు తెలియదు, మేము వస్తున్నాము, నేను ఆల్రెడీ ఆన్ ది వేలు ఉన్నా, ఇంకో 10-15 minutesలో మ్యాక్సిమం రీచ్ అయిపోతా, దయచేసి డెడ్ బాడీని ఉంచండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే అని పెట్టేసిన తర్వాత మేము అక్కడికి వచ్చి డెడ్ బాడీ దగ్గరకు వచ్చి మీరు ఎక్కడ గొడవ చేస్తారని చెప్పేసి ముందుగానే వాళ్ళు ఆ బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగిందా? వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు బాడీని, ఎక్కడ దొరికింది అసలు? అయితే మీ శైలం తరలిచ్చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు కదా. అయితే మేము ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చి చూసామో వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు చెప్పింది, సార్ మీరు ఫోన్ పెట్టేయగానే ఇమీడియట్గా తీసుకొని వెళ్ళిపోయారు అని అన్నారు. వెంటనే మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 100 ఫోన్ చేసినాము, కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాము, ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేశాము. హాస్పిటల్ చాదర్ఘట్ అని తెలిసింది, చాదర్ఘట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగిన వెంటనే సిఐ గారును ఎస్ఐ గారు మా ఎంబడే హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు లేపారు ఒకరు, ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము ఎస్ఐని,
ఇట్లా మీరు డెడ్ బాడీని తీసుకొని పోవడం కరెక్ట్ కాదు కదా, మీరు ఇక్కడ పోలీసులను ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్లా పోయినారు, దయచేసి మీరు అంబులెన్స్ రిటర్న్ రమ్మని పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ ఫోన్లో చెప్పడం కూడా బంద్ చేశారు. కానిస్టేబుల్ చేస్తుంది, హెడ్ కానిస్టేబుల్ది, ఎవ్వరు ఫోన్లో రెస్పాండ్ చేయట్లేదు. చివరికి అట్లా ఎలా దొరికారు వాళ్ళు? అప్పుడు మేమేం చేసామంటే సిఐ గారిని, ఎస్ఐ గారిని తీసుకొని పోలీస్ వాళ్ళ వెహికల్, నా వెహికల్లో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన జరిగిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ ఆ కన్సర్న్ పర్సన్ వీళ్ళు తీసుకున్నారు. కెమెరాస్ వీళ్ళ ఫోన్ ఏదైతే ఉందో మేము ఇచ్చిన నెంబర్స్ మీద ట్రాక్ చేస్తుంటే వాళ్ళు నా కడతాలు దాటిపోయారు. అప్పటికే చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి మళ్ళీ కొడితే లేపిండ్రు. ఒక లేడీ సేమ్ పర్సన్ లేపింది. ఏడున్నారంటే మేము ఆంధ్రవేలు ఉన్నాం, మీరు ఆడ పోద్దామా, మళ్ళీ మాట్లాడారు. సిఐ గారు మాట్లాడారు, మీరు పోవద్దు, రిటర్న్ రండి, మీరు ఎక్కడ ఉన్నారు ఏందన్నారో మాకు తెలిసింది, మీరు రిటర్న్ రండి అని చెప్పారు. చెప్పి ఆయన ఏమన్నాడంటే అంబులెన్స్కి డ్రైవర్ ఉన్నాడు కదా, ఆయనకు ఫోన్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా కట్ చేసింది. ఇక వీళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తుంటే లేపుతాలే. ఇక అప్పుడు ఏం చేశారంటే ఈ ట్రాకింగ్ వల్ల ఫోన్ ట్రేస్ చేసుకొని వీళ్ళు ఎక్కడున్నారని తెలుసుకొని ఆ కెమెరాలకు వెళ్ళి ఆ అంబులెన్స్ కూడా వీళ్ళు తెలివిగా హాస్పిటల్ అంబులెన్స్ యూజ్ చేయకుండా బయట నుంచి బుక్ చేసుకొని అలా నెంబర్స్ ఉండవని చేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే కెమెరా త్రూ అంబులెన్స్ నెంబర్ పట్టుకొని అది చేసుకొని డ్రైవర్ని కాంటాక్ట్లోకి వెళ్ళారు. డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇక్కడ రాకపోతే కేసు బుక్ అవుతుంది, ప్రాబ్లం ఏదో ఉంది, నువ్వు ఇమీడియట్గా డెడ్ బాడీ తీసుకొని చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ రావాలని. ఆయన నెంబర్, డ్రైవర్ నెంబరును ఆ వెహికల్ నెంబరు సిఐ గారు మా ముందే తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఎస్ఐ అది మన డ్రైవర్ మాకు కాంటాక్ట్లు ఉన్నారు. అక్కడ శ్రీశైలం తరలించేసి మీకు చెప్పకుండా అంత్యక్రియలు కనుక జరిగిపోతే అమ్మాయి ఎలా చనిపోయింది అనేది ఒక మిస్టేక్ ఉండిపోయింది. 100% అదే డౌట్తోనే నేను పోలీస్ స్టేషన్లో ఒకటే చెప్పాను, సార్ మీ కాల్ పట్టుకుంటా, ఇంకోటి పట్టుకుంటా, అది ఏమైందని బాడీని మాత్రం వాళ్ళు ఏం చేయకుండా మాకు పట్టుకునేటట్టు చేయండి అని వాళ్ళతోనే నేను 1.5 hour వాళ్ళతోనే ఉండి, వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ బాడీ వచ్చేంత వరకు పోలీసు వాళ్ళతో ఉండి, పోలీసు వాళ్ళు కూడా చాలా అంటే చాలా రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అత్త మామ కానీ ఇక్కడ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మీతో మాట్లాడారా? ఎలాంటి విషయాలు చెప్తున్నారు? మేము పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈ బాడీ ఇక్కడ వచ్చేసిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మా ముందు అప్లికేషన్ రాస్తున్నారు, ఇట్లా చనిపోయింది, న్యాచురల్ డెత్, చెస్ట్ పెయిన్తో చనిపోయింది అనేది అప్లికేషన్ రాస్తున్నారు మళ్ళీ రాకుండా. అప్పుడు రాస్తుంటే నేను మాతోనున్న ఎస్ఐ గారిని అన్నాను, సార్ అది మాది ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మళ్ళీ రాస్తున్నారు, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నట్టు. సో జరిగిన తర్వాత అప్పుడు ఆయన ఎస్ఐ గారు అన్నారు, అమ్మ నువ్వు వాడు బయటకు పో, మేము ఇక్కడ పని చేస్తున్నాం కదా అని ఎస్ఐ గారు ఆమెకు చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మాది కంప్లైంట్ రాసుకున్నాక వాళ్ళు పక్కన వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఆమె చెప్తుంది వర్షన్, ఇట్లా చెస్ట్ పెయిన్ అది ఇది అని ఏదో చెప్తుంది. ఆమె ఎవరని అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్, మాతో ఫోన్లో ఎవరైతే ఉన్నారో ఆమెని వెంటనే నేను అన్నాను, నీతో నేను మాట్లాడినాను కదా, మాట్లాడినప్పుడు నువ్వు ఒకవేళ న్యాచురల్ డెత్ అని నీకు అనిపిస్తే నేను అన్నిసార్లు రిక్వెస్ట్ చేశా, అన్నిసార్లు ఫోన్ చేసినా, నీ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫోన్ లేపలేదు, నువ్వు డెడ్ బాడీని తీసుకొని ఎందుకు పారిపోయినావు అని నేను ఎస్ఐ గారి ముందే పాయింట్అవుట్ చేశా. ఆమెని ఎవరైతే ఫోన్ రెస్పాన్స్ చేసిందో అలా తోడుకోవడాన్ని ఉన్నారు, అక్కడ కూర్చొని ఉంది. అడిగితే ఆమె మా మీదే ఎగురుతుంది, అరే నువ్వు అలా మేనమామ అని మాకు తెలియదు కదా, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఎవరు అని అంటే వెంటనే అన్న, ఒకవేళ నేను మేనమామ కాదని తెలిసిందనుకో, మీ హస్బెండ్ నవంబర్కి మా ఫంక్షన్కి ఎందుకు పంపించండు మా కోడల్ని? అది కాకుండా మా మేనమోడలకి ఫోన్ చేసి నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా, వీళ్ళు ఎవరో సురేష్ అంట, మధుకర్ అంట, మైనమ్మ అంట, కరెక్టేనా కాదా, వాళ్ళు బాడీ చూస్తా అంటున్నారు, అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా, అది కూడా ఎందుకు కన్ఫర్మ్ చేసుకోకుండా బాడీని తీసుకొని పారిపోయారు? అది కాకుండా నా మేనకోడళ్ళు వాళ్ళు అందువేలో ఉండే, ఖమ్మం నుంచి వస్తున్నారు, పరకాల నుంచి వస్తున్నారు, వాళ్ళు ఉండమని అన్నప్పుడు వాళ్ళకు కూడా మీరు చూపించకుండా, వాళ్ళు వచ్చేదాకా కూడా ఉండకుండా మీరు ఎందుకు పారిపోయినారు? సో మాకు ఆర్గ్యుమెంట్ ఏం లేదు, మాకు ఒకటి డౌట్ ఉంది, మీరా ఇంకోరా ఏమైనా జరిగిందని ఇదైతే 100% మాకు డౌట్ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏందనేది తెలుస్తుంది. బాడీని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఒంటి మీద గాయాలన్నీ అని చెప్తాను, మీరు చూసారా? నేను చూసాం, చెస్ట్ నీకు నేను వీడియో ఉంది, వీడియో తీశాను మొత్తం. వీడియోలో క్లియర్గా నెక్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మెడ పెట్టి బిస్కారు. ఇంకోటి ఇద్దరు ఈ హార్మ్స్ ఉన్నాయి కదా, గట్టిగా పట్టేసుకున్నారు, మొత్తం కమిలిపోయినాయి, ఈడ కమిలిపోయినాయి, మెడ కమిలిపోయింది, చెస్ట్ మీద కమిలిపోయింది. ఇంకా మనం చూసే ఈ బాడే కాబట్టి మనం ఇవి చూసామన్నట్టు. చెంపల మీద ఫింగర్స్ పడ్డాయి, బ్లాక్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, వీడియో తీశాను నేను అది బాడీది. సో అది క్లియర్గా అయితే చంపేశారు, ఇంకా సెకండ్ థాటే లేదు. ఏంటి అంటే చంపడానికి గల కారణాలు ఏంటి? ఏమైనా ఈ వరకట్నపు వేధింపులు కానీ లేకపోతే ఇతర వేరే ఏమైనా
కారణాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఆయన పైగా వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. ఇద్దరు కూడా ఆయన జాబ్ చేయడని మాకు ఇన్ఫర్మేషన్ అండి. ప్లస్ ఈమె సంపాదిస్తుంది. ఈమె జాబ్ చేస్తుందా శిరీష? నర్సు, బిఎస్సి నర్సింగ్ చేసింది ఆమె. నర్సింగ్ ఇక్కడనే ఆమె అప్రెంటిస్ కూడా చేసింది ఉస్మానియాలోనే. సో చాలా తెలివిగలది. సో చాలా అనుమానిస్తాడంట తాగుబోతూ. మీరు చూడండి ఒక మనిషి ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఆ మనిషి ఎట్లున్నాడు. నా మేనకోడలు ఫోటో చూడండి, ఆయనను చూడండి. సో ఇద్దరు పెళ్ళైనప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నాడు, నా మేనకోడలు ఎట్లున్నారు. పెద్దలు సమక్షంలో పెళ్లి జరిగిందా? వాళ్ళు ఓన్లీ వాళ్ళ సిస్టర్స్ ఆడు ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసి ఉన్నారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మా దగ్గర రారు. మాకు మేనకోడలు ఒక్కరే మా ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. సో ఆ మేనకోడలు తప్ప మాకు ఫోన్ నెంబర్ లేరు. మళ్ళీ వాళ్ళు పెంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్సే ఉన్నాయి మాకు. వీళ్ళకి సంబంధించి మాకు ఏం లేదు కాంటాక్ట్. సో ఇదైతే 200% చెప్తున్నాం అండి. ఇదంతా మామ ఇద్దరునా? అత్తమామ పేరు కూడా చెప్పింది. మొన్న ఫ్రైడే రోజు కాల్ చేసినాడు మా అత్తమామను. అన్ని కూడా ఇచ్చారండి పోలీసులకి? ఇచ్చాం రికార్డ్స్ ఇచ్చాము. సో వీడియో కూడా మీకు లాస్ట్ మీతో మాట్లాడినప్పుడు, మీతో కాకుండా వాళ్ళ సిస్టర్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పింది? వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏ విషయాలు షేర్ చేసుకుంది? నేను వచ్చేస్తానని చెప్తుందా, నన్ను ఇంటికి తీసుకెళ్ళానని చెప్తుందా, అసలు ఏం చెప్పింది? ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ అసలు ఏముంది? టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను అంటే నా కోడలు, ఇంకో కోడలు అన్నదంటే ఇక్కడికి వచ్చేసే అక్క చెల్లె, తోడి కోడలు కాదు అక్క, చనిపోయినాం సొంత సిస్టర్ ఫోన్ చేసి నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, మా అత్తమామది, మా హస్బెండ్ది, మా తోడి కోడలది అని అంటే, నువ్వు వచ్చేసి చెల్ల మా దగ్గరకు వచ్చేసాయి, ఇక్కడ మనకు మస్తు జాబులు ఉన్నాయి, మనం చేసుకోవచ్చు జంగారెడ్డి కూడా, నువ్వు వచ్చేయని మొన్న ఫ్రైడే రోజు కూడా చెప్పడం జరిగిందంట. ఇది కాకుండా ఇదంతా అయిపోయినాక వాడు ఏమన్నాడు తెలుసా? ఇదంతా అయిపోయినాక నిన్న పోలీస్ స్టేషన్లో అనేది అయిపోయినాక వాడు ఏం మాట్లాడతాడంటే, ఎస్ఐ గారు అడిగారు ఏమని, ఒంటి మీద మొన్న ఎస్ఐ గారి బాడీ వచ్చినాక ఎస్ఐ గారు అడిగారు, గోల్డ్ ఉంది అండి మరి అది ఎవరిది అని అడిగాడు. అది మాకు సంబంధించింది కాదు, అది ఎవరు గోల్డ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అని మేము ఎస్ఐని జరిగాం. వాడు మా ముందే అంటాడు, వాడు గోల్డ్ వాళ్ళకి వెళ్ళి ఇస్తారు, అది మా గోల్డ్ అని వాడు ఆ టైంలో మేమేమో గోల్డ్ ఎవరిదో మాకు తెలియదని మేము అంటుంటే, భర్తకు కానీ అటు అత్తకు కానీ వాళ్ళ మామకు కానీ ఆమె చనిపోయిన విషయం అసలు వాళ్ళకి బాధను కలిగించట్లేదు. శబ్దంగా ఉన్నారు. ముఖంలో ఆ 2-3 తులాల బంగారం ఒంటి మీద ఉన్నది, ఆ ఒంటి మీద ఉన్న బంగారం తీసుకోవాలన్న ఆలోచన తప్ప మాకు వాళ్ళని కలిసినాక మాకు అప్పటి వరకు వాని మీద ఒక కన్సర్న్ ఉండే, ఆ బంగారం మాది కాదు, అది ఎవరో తీసుకోండి అని మేము చెప్తే వాడు అంటాడు ఆ బంగారం మాది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ టైంలో. అంటే వాడు 2-3 తులాల బంగారం కోసం కూడా వెయిట్ చేస్తున్నాడు లాస్ట్ మూమెంట్లో. అది కాకుండా వాడు ఇవాళ మళ్ళా అది ఎప్పుడు స్వాతి నీకు ఫోన్ చేసింది మళ్ళీ వాడు నిన్న నైట్ మళ్ళీ ఎన్నింటికి ఇట్లా 9:30కి ఫోన్ చేసి నా మేనకోడలు, ఇంకో మేనకోడలికి వాడు అంటాడంట, మేము మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాం. వినయ్ అనేటోడు వాడే ఫోన్ చేసి మేము మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నామని బెదిరిస్తున్నాడు అంట వాళ్ళ భర్త. అంటే అనుమానాస్పదంగా మృతి చెందిన శిరీష వాళ్ళకి సంబంధించిన భర్త అయితే ఇక్కడే ఉన్నారు. అంటే శిరీషకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతని మీద అయితే తీవ్రంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. సార్ అసలు ఏం జరిగింది? ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు చెప్పా చేయకుండా బాడీని తరలిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పింది కదా సార్. శిరీష ఎందుకో హాస్పిటల్ తీసుకొచ్చినాము, వాళ్ళేమో డెత్ అయింది అంటున్నారు. మరి ఊరికి తీసుకెళ్ళాలనుకున్నాం వాళ్ళ అక్క, ఎందుకంటే వాళ్ళ అక్క మాకు తెలిసింది కాబట్టి వాళ్ళ అక్క. ఎవరు వీళ్ళందరూ నాకు కాంటాక్ట్ లేరు, నా నెంబర్ లేదు. అమ్మ మరి శిరీష నెంబర్ కాంటాక్ట్లు ఎవరు ఉన్నారేమో కానీ నాకైతే లేరు. వాళ్ళు చెప్పమని, ఎందుకంటే మన బాధ్యత వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్పిన అక్కడ వాళ్ళకు ఉన్నది వాళ్ళ అక్క కాబట్టి జంగారెడ్డి, నాది ఊరు దోమలపేట. అసలు ఆమెకు హార్ట్ అటాక్ రాలేదా? అది ఏందనేది తెలియదు సార్, అసలు ఏందనేది తెలియదు ఇప్పుడు. హార్ట్ అటాక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శిరీషకి గుండె నొప్పి వచ్చి చనిపోయింది, సో మీరు ఇన్ఫార్మ్ చేశారు, ఫోన్ చేశాను చెప్తున్నారు. లేదు, వాళ్ళు ఫోన్ చేసింది చనిపోయింది, హాస్పిటల్ తీసుకొచ్చినాము. నైట్ ఏదో ఇక్కడ పెయిన్ వస్తుందని తనతో అన్నదండి, నేను నాతో కూడా లేదు. క్యాన్లో పెట్టుకుంది మా సిస్టరే సార్. తనే ఉన్నారండి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఉన్నారా? తన చెస్ట్ లో పెయిన్ వచ్చినప్పుడు మీరు ఉన్నారా? అన్ఈజీగా ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పింది అంతే. మార్నింగ్ అన్నం తిన్నది, టీవీ చూసాము. పొద్దున 8:30కి లేవలేదు ఏందని చెప్పేసి నేనే లేపిన. లేపేసరికి ఏం ఉలుకు పలుకు లేకుండా ఉంటే సిపిఆర్ అట్లా చేసి గట్టిగా ఇట్లా కొట్టి చంపల మీద ఏదో మీద కొట్టి ఇట్లా లేపడానికి ట్రై చేసిన. అప్పటికి ఏం లేదంటే మా బ్రదర్కి పిలిచి 108కి ఫోన్ చేయి, ఏమైందో ఏం లేదు చూద్దాం అని తీసుకెళ్ళింది. అక్కడ వెళ్తే బ్రాడ్ డెత్ అని చెప్పారు. బ్రాడ్ డెత్ అంటే మెట్రో క్యూర్ హాస్పిటల్కి వెళ్తే బ్రాడ్ డెత్ అని చెప్పి వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఇట్లా
ఆమెని మీరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆమెకి కొన ఊపిరి ఉందా లేదా? ఏం లేదన్నారు. 108లో తీసుకెళ్ళాం. మీరు ఎమర్జెన్సీగా 108 తీసుకెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి ఏం లేదు, బ్రాడ్ డెత్ అని చెప్పారు. అయితే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి మేము ఇట్లా హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఏం లేదని చెప్తున్నారు, ఊరికి తీసుకెళ్తున్నాము, ఊరి దగ్గరికి రా అని చెప్పినాం అంతే. ఇంక మేము చెప్పింది అంటే హాస్పిటల్లోనే ఆమె డెత్ అయిందని చెప్పారా? చెప్పాము, అక్కడే చెప్పాము. ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేశారా మీరు? నేనే చేసాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కాల్ లిఫ్ట్ చేయకుండా బాడీని తరలించేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. తీసుకెళ్ళాము. వాళ్ళకి ఎవరు లేరని చేసుకున్నారు మ్యారేజ్. ఒకవేళ నేను అనుకోని ఒకవేళ నాది అట్లే ఆలోచించుంటే ఎవరు చేయకుండా ఊరు తీసిపెట్టాను. ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం నాకు, నా బాధ్యత కాబట్టి చెప్పిన. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఏది ఉన్నా రేపు ఈ రోజు కాబట్టి రేపైనా ఏదైనా ఇంటి దగ్గర తీసుకుపోయినా మళ్ళా చేయాలని కూడా చేయొచ్చు. అది కూడా ఒకవేళ పోస్ట్ మార్టం అంటే నేను చెప్పిన అక్కడే చెప్పిద్దామా రండి, ఎందుకంటే ఊరు నాకు దోమలపేట నా ప్రాపర్ కాబట్టి అక్కడ ఉంటారు, మా పాప కూడా ఆడ ఉంది. కాదు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేయమన్నప్పుడు మీరు ఎందుకు వెయిట్ చేయలేదు? మిమ్మల్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు అని చెప్తున్నారు. నేనే రిటర్న్ వచ్చిన అంబులెన్స్, నేనే రిటర్న్ వచ్చినది. పోలీసులు వాళ్ళనే అడగండి. రిటర్న్ వచ్చింది మేమే రిటర్న్ వచ్చినాము. చార్గట్ పిఎస్కి వచ్చినాక ఉస్మానియాకి పంపించింది. అంటే పోలీసులు సీసీ కెమెరాలో చెక్ చేసి అంబులెన్స్ నెంబర్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. అవ్వలేదు సార్, అట్లా ఏం లేదు. అమ్మ మీరు అట్లా ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకెళ్ళకూడదు, వెనక్కి రండి అని చెప్పాము, వచ్చేసినాం. అంటే మాకు తెలియదు సార్, ఎత్తైంది కదా మా ఊరికి తీసుకెళ్దామని ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్తున్నాం. సరే అంటే మేము వెనక్కి రండి అంటే వెనక్కి వచ్చేసినాం అంతే. మేము చెప్పకుండా అంబులెన్స్ సార్ చెప్పకుండా అంబులెన్స్ ట్రై చేస్తాం, మా నెంబర్ మేము చెప్పకుండా చేస్తాం. ఫోన్లు కట్ చేస్తే నెంబర్ సీసీటీవీలో చెక్ చేసి సార్ ఇది పాసిబుల్ అంటాం. మీరు ఒకసారి ఎస్ఐ గారిని అడగండి. మామూలుగా నార్మల్గా నెంబర్ ట్రేస్ చేస్తే వస్తుంది సార్. వస్తుంది కదా, వాళ్ళు చెప్తే నమ్ముతున్నాను. నా ఫోన్ ఆల్రెడీ 10% ఉండి ఈ ఫోన్లతోనే స్విచ్ ఆఫ్. నాకు ఊరు నుంచి ఫోన్లు మా వాళ్ళు ఏమైంది వినయ్ అని ఫోన్లతో స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు ఈ టెన్షన్లో నేను ఎవరిని మాట్లాడాలి, ఎవరు కాంటాక్ట్ కావాలన్న ఆలోచన నా మైండ్ వేరే ఉంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తను మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఓన్ సిస్టరు. ఈమెనే మ్యారేజ్ చేసిన ఆ అమ్మాయిని చూసి నా దరిద్రమో అదృష్టమో అనాథ అంటే ఏదో ఇంత కష్టపడి 9 ఏళ్ళు ఒక చిన్నది లేకుండా చేసిన ఈరోజు నా మీద చేసిపోయింది. సార్ మీది లేదు, ఈమె చూసి చేసింది మ్యారేజ్. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. లవ్ మ్యారేజ్ తెలియదు, అరేంజ్ మ్యారేజ్ కూడా ఏ ఇయర్ జరిగిందో తెలియదు. పాప ఆమె ఎట్లుంటది ఏందో కూడా ఎప్పుడో వచ్చిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళ సిస్టర్ ఎప్పుడైనా వచ్చేది మా దగ్గరికి. వాళ్ళ మేనమామ ఆయనేనా? ఏమో తెలియదు, ఎవరు అసలు వాళ్ళ లెవెల్లో ఎవరు వాళ్ళ సిస్టర్ తప్ప ఎవరు ఈ రోజు వరకు నాకు తెలియదు. నా మొహం కూడా వాళ్ళు ఈ రోజు చూసింటారు, ఇంతవరకు నా మొహం కూడా చూసింటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి నేను పోయింది లేదు, వాళ్ళు ఎవరు వచ్చింది లేదు. వాళ్ళ సిస్టర్ మాత్రం తెలుసు. అంటే అమ్మాయిని ఇష్టపడితే మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు మరి వాళ్ళు. సరే ఒకసారి సన్ రైజ్ హాస్పిటల్ ఉంది కదా సార్, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళ మామయ్య వాళ్ళని. మొత్తం అక్కడ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయమనండి. నేను లేకపోయి పెళ్లి చేసుకున్నది, ఎక్కడ చేసుకున్నది, హాస్పిటల్ స్టాఫ్ ఎవరు ఉన్నారు, మొత్తం అన్ని వాళ్ళని కూడా మీరు ఏమనుకోకుండా వాళ్ళని కూడా తీసుకెళ్ళండి సార్. సన్ రైజ్ హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేయండి. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. మీ భార్యకి మీకు ఏమైనా వేరే తగదల అలాంటి ఏమైనా ఉన్నాయా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఒక 3 years నుంచి కూడా మీరు గొడవ పడుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంతకుముందేమో 2017 నుంచి అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొంచెం 3 years అని. ఇప్పుడు రేపొద్దున 1 year అంటారో 10 days అంటారో. సార్ ఒకటి జరిగిన విషయము పక్కన పెడదాము, రేపు ఏం జరిగింది అనేది రేపు వచ్చిన తర్వాత ఎవరి శిక్షణ. నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రెజర్ వల్లే చనిపోయిందేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళ ప్రెజర్ వల్ల, వాళ్ళ కాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ తోటి అసలు టచ్ లో లేకుండా ఉన్న అమ్మాయి వాళ్ళ ప్రెజర్ వల్ల ఎలా చనిపోయింది? వాళ్ళే అంటారు, వాళ్ళ సిస్టర్ వాళ్ళే అంటారు. నాకు లేరు, నా కాంటాక్ట్ అమ్మాయి. మీ భార్య మీరు సంతోషంగా ఉండాలి పిల్లలతోటి, వాళ్ళ వైపు నుంచి ప్రెజర్ ఏముంటుంది? అనాథని చెప్తున్నారు కదా. చేయండి సార్, నేను అదే అంటున్నా. నాకు అనాథ నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళ అక్కకి అప్ అండ్ డౌన్ టికెట్ నేను బుక్ చేయాలి రావాలంటే ఇక్కడికి. వాళ్ళ అక్కకి కూలర్ కావాలంటే నేను ఎలా, వాళ్ళ కరెంటు బిల్లు కట్టాలంటే నేను కట్టాలా? ఇవన్నీ విషయం ఉన్నప్పుడు అది కూడా రావాలి కదా సార్. అది కూడా వస్తే అసలు ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ గ్యాప్ లో ఏమన్నా మీరే చూసుకుంటారా? నేను కాకపోతే ఆమె ఇంకా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే శిరీష అనే ఆమె జాబ్ చేస్తుంది నర్స్ కింద, ఇతను తాగుతూ తిరుగుతాడు, ఇతను అసలు ఏ పని చేయడని చెప్పేసి అంటున్నారు. నేను మార్కెటింగ్ మేనేజరు,
తను ఈ రోజు 2 ఇయర్స్ నేను మ్యారేజ్ అయినా 2 ఇయర్స్ మా ఇంట్లో ఉంటే మరి నేను కాదు వాళ్ళ కూడా నడిపినా కదా. నేను జాబ్ ఎందుకంటే ఫైనాన్స్ ఇప్పుడు అందరం జాబ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ ఉంటుంది, ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, పాప ఉంది, కొంచెం వెనకేసుకుని చేసుకుంటా అంటే తప్పేముంది. ఆల్రెడీ మా సిస్టర్ దగ్గరే కదా, వేరే దగ్గర కాదు కదా చేసేది. మేమందరం ఒకటి దగ్గర చేస్తున్నాం. ఓకే. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు అందరూ మీ సిస్టర్ కానీ ఆమె కానీ మీరు అందరూ ఫస్ట్ అమ్మాయి బ్రిల్ ఖాన్లో చేసినప్పుడు మా పెద్ద సిస్టర్ దగ్గరే చేసింది. ఈమె లాస్ట్ నెక్స్ట్ 4 months రిజైన్ చేసినాక ఈమె దగ్గరే చేసింది. ఈమె దగ్గర నేను కూడా. రైట్ సార్. అంటే ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే ఆ అమ్మాయి ఇలా గుండె నొప్పి వచ్చి చనిపోయిన తర్వాత బాడీని ఇంటి దగ్గర ఉంచమంటే సార్ ఇప్పుడు మీరు ఉంటున్నారు అక్కడ ఫ్లాట్ జమునా టవర్స్, అది మీ ఓనా సార్? రెంటా? మా ఓన్ హౌస్ కి తీసుకెళ్తున్నాము రమ్మని చెప్పినాం. అంది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మా ఇంటికి రండి అని చెప్పి ఎక్కడండి? దోమలపండి ఊరికి రమ్మని చెప్పి తీసుకెళ్తున్నాము. అయితే తర్వాత మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసి జమునా టవర్స్ దగ్గర వాళ్ళు ఒప్పుకోలేదా లేకపోతే ఏంది? పెట్టనివ్వరు, అక్కడ ప్లేస్ ఏమి ఉండదు, ఏదన్నా ఉంటే ఓన్ హౌస్ కి తీసుకెళ్ళిపోవాలి. సో మాకు అక్కడ ఉంది కాబట్టి మేము తీసుకెళ్తున్నామని ఇంటిమేషన్ ఇచ్చే తీసుకెళ్ళాము. తర్వాత మధ్యలో ఇంటిమేషన్ ఇచ్చారు మీరు? వాళ్ళ సిస్టర్ కి మీరు ఇంటిమేషన్ చేసి మీరు అక్కడికి రండి అని చెప్పేసి మీరు వెళ్ళారు అంతే. వాళ్ళు ఏమంటున్నారంటే నేను మళ్ళీ అడుగుతున్నా, అంటే వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్లు కట్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఎస్ఏ మాట్లాడినప్పుడు కూడా మీరు ఫోన్ మాట్లాడి కట్ చేసి పక్కన పట్టేశారు. చివరికి కానిస్టేబుల్ నెంబర్ సీసీ కెమెరాలో చూసి అతని వెహికల్ నెంబర్ అది ట్రేస్ చేసి అతని నెంబర్ వస్తే అతను కాల్ చేసి ఇమీడియట్గా అతను ఆపించి అది కేసు బాబు అని వెనక్కి రప్పించారని చెప్పేసి వాళ్ళు చేసేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఎస్ఐ గారు వస్తారు కదా, కొంచెం వస్తారు కదా, మేము వచ్చినామా అంబులెన్స్ డ్రైవర్ మేము నెంబర్ ఇచ్చి మాట్లాడించినామా లేకపోతే వాళ్ళు డైరెక్ట్ అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడినరా కనుక్కోండి సార్. కనుక్కోండి సార్, తప్పేముంది దానిలో. ఇప్పుడు తన ఒంటి మీద ఉన్న గాయాలన్నీ కూడా సిపిఆర్ చేయడం వల్ల అది కూడా ఇక్కడ సిపిఆర్ చేశాను నేను, లేవు అని నేను తట్టి లేపాను. ఎవరు కావాలంటే ఫింగర్ ప్రింట్స్ నా ఉంటాయి, కావాలంటే ఒకవేళ చేస్తే నేను లేపాను, నేను కొట్టి లేపాను గట్టిగా అరుచుకుంటూ, ఏమైంది అని. అంతకుమించి జరిగింది అయితే ఏమీ లేదు మేడం. అంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు రావడం, మీరు వెళ్ళి అన్న సర్ది చెప్పడం ఇట్లాంటి అన్న జరిగేటియా మేడం? ఏం లేదు సార్. 9 సంవత్సరాలలో ఎప్పుడు ఒక మాట అనుకున్నది లేదు. ఈ రోజు ఇది మేము ఫేస్ చేస్తున్నామంటే మాకు ఆశ్చర్యం. మంచిగానే ఉండేవారు, అన్యోన్యంగా ఉండేవారు, మంచిగానే ఉన్నారు, ఎప్పుడేమీ లేదు, ఎలాంటి ఇబ్బంది అసలు ఎప్పుడేం లేదు, ఎప్పుడేమి ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నారు. ఇప్పటివరకు నేను డెత్ అయ్యే రోజు ఈవినింగ్ కూడా మా ఒళ్ళో కూర్చొని మాట్లాడిందంట, తిన్న ఒళ్ళో కూర్చొని మాట్లాడి ఇది చేసుకున్నారంట. అంత బాగున్నారు. హైబ్రోస్ చేయించుకుని వచ్చింది. నైట్ ఏమైంది మిడ్ నైట్ తర్వాత అన్నది మాకు తెలియదు, అమ్మాయికి తెలుసు, దేవుడికి తెలుసు. మార్నింగ్ లేచేసరికి అలా ఉండేసరికి మేము క్వశ్చన్ మార్క్ మాకు అంతే, అదేంటి అన్నది రిపోర్ట్. మీతో మీ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు అంటే ఎలాంటి విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఏ విషయాలు ఏముండదు, మీ వల్ల పడుకుని మాట్లాడారు మామూలుగా. నేను స్నానం చేసి వచ్చి ఈవినింగ్ టైంలో దూకుంటాను, డ్యూటీకి వచ్చింది ఆ రోజే. ఇంకా అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది కాదు అంటే ఫోన్లే ఇది కాబట్టి ఇంకోటి చూద్దాం ఇట్లా కూర్చోండి, నేను దూకుంటా ఉంటే మా వాళ్ళు ఉంటే ఏందయ్యా మీరు మరి అంటే లేచి ఏమయ్యా అంటే అంతే. అదే లాస్ట్ పడుకునే ముందు కట్టుబట్టలతో వచ్చింది ఆ అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది. ఎవరు లేరు, పేరెంట్స్ అనాథ అంటే నాకు ఫ్రెండ్ కాబట్టి మా బ్రదర్కి ఇచ్చి చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రెండ్ 14 years పరిచయం. మా ఫ్రెండ్ అని, మా అనాథ ఎవ్వరు లేరు, పేరెంట్స్ ఎవ్వరు లేరు అని అంటే మంచి అమ్మాయి అని మా తమ్ముడికి సింగిల్ ఎన్పి తీసుకోకుండా కట్టుబట్టలతో వచ్చింది, చేసుకున్నాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి అమ్మాయి మీద కానీ మా మీద కానీ ఏం లేదు. చేయాలంటే వాళ్ళ ఆస్తుల కోసం ఆశపడటం కాదు, వాళ్ళకి నేనే ఫైనాన్స్ మేమే చేసుకున్నాం. 0 అది అందరికి తెలుసు, వాళ్ళని ఉంటే వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. ఇంకా ఇది ఎందుకు జరిగింది అనేది నేనే ఇప్పుడు తెలుసుకోవాలని ఒక భర్తగా నాకే ఇది అనిపిస్తుంది. అసలు ఏమైంది, ఎందుకు అంత ఒకవేళ ఏమైనా చేసుకుని లేదా ప్రజలు. సార్ ఎన్ని సంవత్సరాలు పాపకి? 19 సార్, 2019. ఇక్కడ పాప ఏడుంది ఇప్పుడు? 1 week డెవలప్మెంట్ వెళ్ళింది సార్ మా అమ్మ మా నాన్నతో. ఇక్కడ సెయింట్ జేవియర్స్ మన మలక్పేట న్యూ మార్కెట్ ఫంక్షన్ ఉంటే పాప మా పేరెంట్స్ పాప వెళ్ళారు అంతే.
ఇవాళ యాక్చువల్గా నేను రావాల్సి ఉంది. సార్ అంటే ఇప్పుడు అత్త మామ అని కూడా పేర్లు వస్తున్నాయి, వాళ్ళ మీతో పాటు లేరా? ఉన్నారా? సార్ 1 వీక్ అయింది, నా కారు నెంబర్ చెప్తా, ఎక్కడ వెళ్ళింది, ఈ రోజు ఎక్కడ ఉన్నారు, మన జమనటోల్తో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఎంక్వైరీ చేసుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ చేయనండి లేదు సార్, వాళ్ళ ఆరోపణలు చేయనండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎవరైతే అందరూ మాట్లాడినారో ఆ రోజు కూడా మాట్లాడి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి మీ మీడియా ముందు. అది నేను అడుగుకునేది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లు వాళ్ళు కూడా చేసిన, వాళ్ళు వచ్చాను నన్ను చేసిన కదా ఆ రోజు కూడా. అసలు మీరు ఇట్లా తీసుకెళ్తున్న టైంలో మీ మీద ఇన్ని ఆరోపణలు జరుగుతున్నాయి, ఇంత ఇది మీకు తెలీదా? ఇక్కడికి వచ్చే వరకు తెలీదా? వీళ్ళు ఎవరున్నారు వాళ్ళ అక్క తెలుసు, వాళ్ళ అక్క చెప్పిన ఏదున్నా బరువు బాధ నేను భరించాలా, నేను చూసుకోవాలా, అంత తప్ప వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళనే చూడమనండి ఈసారి. అంటే శిరీష మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే, తను నిజంగానే చెస్ట్లో పెయిన్ రావడం వల్ల నేను మా సిస్టర్ తనకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేస్తాం, అప్పుడు తనకి ఒంటి మీద చిన్నపాటి గాయాలైనవి, అంతే తప్ప ఇది మేమేదో కుట్ర పని ఆమెను హతమార్చి మేము హత్య చేయలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. అంటే అమ్మాయి అనాథని చెప్తున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే అమ్మాయి అనాథ, ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చడం లేదనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, మీ వేధింపుల వల్లే ఆమె చనిపోయింది, వీళ్ళకి కరెంట్ బిల్లు కట్టాలన్నా వాటర్ బిల్లు కట్టాలన్నా ఆయనే చేయాలని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు మీ మీద. ఆమె వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని చెప్పేసి అంటున్నాడు. నా వేధింపులు నేను ఎప్పుడు ఫోన్ చేశానంటండి వాళ్ళకి? నేనైతే ఫోన్ చేయట్లేదండి అసలు. నేను చెప్తున్నాను కదా, నెల అయిపోయింది నాకు ఫోన్ చేసి. మొన్న శుక్రవారం మధ్యాహ్నమే నాకు ఫోన్ చేసింది. చేసి అక్క నాకు టార్చర్ ఎక్కువైపోతుంది, నేను మాట్లాడలేకపోతున్నానని అందుకని నాకు ఏ కరెంట్ బిల్లు ఎప్పుడు కట్టాడంటండి ఆయన, అది నాకు తెలవాలి కదా. అసలు ఇంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని తెలియదు అంట కదండి అతనికి. అసలు శిరీష అనాథ అని చెప్తున్నాడు అతను. అనాథ బిడ్డ, ఆమెకి ఫ్యామిలీ మెంబర్సే లేరు, ఆమె తీసుకొచ్చి పెళ్లి చేసిందంట కదా వాళ్ళ సిస్టర్. తను ఇక్కడ చదువుకుండేదంట అండి, అందుకనే చంపేశారు. అనాథ దిక్కుమొక్కు లేనిది కదా అని చంపేస్తే, ఆ ఫంక్షన్ కి ఇప్పుడు మొన్న ఈ మధ్యలో ఈ అత్తయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్ళి అయితే రీసెంట్ ఫంక్షన్ కూడా పంపించారు కదండి. మరి ఎవరు లేరని తెలుసు వాళ్ళకి, మరి ఎలా పంపించారు ఫంక్షన్ కి? ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అయినా పెళ్లి చేసింది, ఆవిడేనండి చేసి. మీకు చెప్పారా? మీకు చెప్పకుండా చేశారా? నాకు చెప్పారు, అప్పుడు నేను వచ్చే పొజిషన్ లో లేను, నాకు ఒక్కదానికి చెప్పారు. మా చెల్లి శిరీష జాబే చేయదంట కదా, అతనే మార్కెటింగ్ ఏదో చేసి అతనే పోషిస్తున్నాడు అంట కదా వాళ్ళ ఫ్యామిలీని. ఎవరన్నారు? అతనే అంటున్నాడు. మా చెల్లి జాబ్ చేస్తుందండి. ఆ రోజు కూడా నేను శుక్రవారం మధ్యాహ్నం హాస్పిటల్లో ఉంటే డ్యూటీలోనే ఉన్నాను అక్క అని చెప్పిందండి. 2 గంటలకు ఫోన్ చేశాను నేను. శుక్రవారం నేను పనిలో ఉన్నాను. నేను ఇలాగా మామూలుగా పొలం పనిలోకి వెళ్తాను నేను. ఇప్పుడు అమ్మాయి వంటి పైన గాయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు నేనే కొట్టాను. వాళ్ళు సిపిఆర్ చేసి బ్రతికించడానికి ప్రయత్నించామని చెప్తున్నారు వాళ్ళు. అవునా? సిపిఆర్ చేసి బ్రతికించడానికి ప్రయత్నించాం మేము అని చెప్తున్నారు సార్ వాళ్ళు చేసే ఆరోపణలు. అలాగే శిరీష అనే అమ్మాయికి అసలు వీళ్ళ ఫ్యామిలీయే కాదు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు, శిరీష అన్న అమ్మాయి అనాథ, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు అతను. అయితే యాక్చువల్గా నర్సింగ్ చేసేటప్పుడే ఆమె ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యనే మ్యారేజ్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇక అంటే మామూలుగా మేము పిలిస్తే మా ఇంటికి ఫంక్షన్లకు అటు ఇటు వస్తాయి, మనము వాళ్ళ ఇంటికి పోలేదు. తను ఒకతే పోయేది, ఎప్పుడైనా పోయి వచ్చేది అది, అంతేగాని తెలియక కాదు. ఫస్ట్ పెళ్లి కుదిరిసే రోజున నాకు ఒక అక్క ఉంది, అంటే వీళ్ళు ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది. నా చెల్లి నాతో చెప్పింది, నేను చెప్తున్నానండి. మా చెల్లి చెప్పిందంట అండి, మా అక్కని మా బాబుకి ఒంట్లో బాగోదు, వాళ్ళిద్దరిని నేనే చూసుకోవాలి అంటే నేను చూసుకుంటానని వాళ్ళు అన్నారంట అండి. అంటేనే నేను అప్పటికే అన్నాను, నాకు ఇలాగ చూసుకుంటే ఏమన్నా అంటారా అని. అంటే నేను చెప్పానక్క, నేను అంతా ఓకే చేసుకున్నాకనే కుదుర్చుకున్నాను, నేను చూసుకుంటానని నేను పెళ్లిలో చెప్పానని చెప్పిందండి తను. నీకు ఏదన్నా సాయం అంటే ఎప్పుడన్నా ఒకసారి వాడికి వెళ్తూ బాగోపోతేనే ఏదన్నా అడుగుతాను కదండి. నేను రోజు డైలీ నేను ఫోన్ చేసి వాళ్ళు ఇస్తేనే నేను తినట్లేదండి. నాకు ఎంతో కొంత ఆస్తి ఉంది ఇంటి దగ్గర, అదే నాకు సరిపోతుంది. ప్రతిరోజు ప్రతి నెల వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. శిరీష బాడీని వాళ్ళు తీసుకెళ్లిపోతుంటే అంబులెన్స్ లో ఇదంతా కూడా ట్రాష్, అదంతా అబద్ధం, అలా ఏం లేదు. పోలీసులు చెప్పగానే మేము మంచిగా తీసుకొచ్చామండి వెనక్కి అని చెప్తున్నారు వాళ్ళు. లేదండి, వాళ్ళు వీళ్ళే ఉన్నారు. జమునా టవర్స్ లో వాళ్ళు అక్కడ ఒప్పుకోకపోతే బాడీ పెట్టడానికి, అందుకనే మేము తీసుకెళ్లే ప్రయత్నం చేసామంటూ కూడా చెప్తున్నారు. అని చెప్పిందండి మా చెల్లి. సొంతదే అక్క, ఇక్కడ తీసుకున్నాం అంటే శ్రీశైలంలో ఉంది కదమ్మా అంటే, ఇక్కడ జాబులు చేస్తున్నాం కదా అందరికి ఇబ్బంది అయిపోతుందని ఇక్కడ కొనుక్కున్నాం, ఈ మధ్యలోనే కొనుక్కున్నాం అని చెప్పింది తను. నేను
అసలు చెప్పండి, అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? అసలు శిరీష మీరు మీ ఫాదర్ మదర్ అసలు ఎవరు? మాకు తల్లిదండ్రులు లేరండి, చనిపోయారు మా చిన్నప్పుడే. మాకు ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాగే ఇప్పుడు మా చెల్లి ఎలా చనిపోయిందో అలా చనిపోయింది. మా అమ్మమ్మ మా తాతయ్య తీసుకెళ్ళి మమ్మల్ని పెంచారు. మా చెల్లిని ఎవరికో మా మాయ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు. మా చెల్లిని వాళ్ళే పెంచి ఇందులోనే చదివిందంటండి తను. ఇందులోనే రీసెంట్ ఆవిడ కూడా పరిచయం అవుతాం కూడా అప్పుడు. అయితే ఆమె టచ్లో వీళ్ళ మీద అలిగి ఇక్కడికి వచ్చేసిందంట హాస్టల్కి. మా అక్క వాళ్ళు సంబంధం అలా చూస్తుంటే తనకి చేసుకుంటాం ఇష్టం లేక మా అక్క మా బావకు కూడా తెలవకుండా వాళ్ళతో మాట్లాడటం కూడా మానేసేసింది. ఆ విషయం నాకు చెప్పింది. వచ్చేసానక్క ఇక్కడే ఉన్నానంటే ఈ హాస్పిటల్లోనే తను పరిచయం అయింది. తను పరిచయం అయినప్పుడు మా తమ్ముడిని ఇలా చేసుకుంటావా అంటే అదే చేసుకుంటాను అని అందంట. అన్నప్పుడు నా గురించి చెప్పిందంట అండి. ఇంకా వాళ్ళకి దొంగతనంగా కూడా నేనేమి చేయలేదుగా మేము. నా గురించి ఎలా చేస్తుంది తను? ఫస్ట్ పెళ్లి కుదిర్చినప్పుడు చెప్పింది కదా తను, మా అక్కని నేను చూసుకోవాలి, అలాగైతేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట. ఎంత మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అనాథ అనుకున్నప్పుడు ఆమెకి ఆమె వల్ల టార్చర్ ఎందుకు అవుతుంది? ఆమె ఎవరి వల్లనో టార్చర్ అయితే వాళ్ళు ఎప్పుడో యాక్షన్ తీసుకొని ఉండాలి కదా. ఎవరో ఎందుకు టార్చర్ చేస్తారా? ఆమెను పంపమని అడగాలి అని అంటే ఏదో రిలేషన్ ఉన్నట్టే కదా. రిలేషన్ ఉన్నది అన్నప్పుడు అనాథ ఎట్లయితుంది? పెళ్లి చేసుకున్నప్పుడు అసలు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ తీసుకోలేదు, కట్టుబట్టలతో ఆమె ఇక్కడికి వచ్చింది, అంతా కూడా మేమే చూసుకున్నామని చెప్తున్నారు. సో అంటే శిరీషని ఇలా కట్నం తీసుకురాలేదనే ఇబ్బందులైనా పెట్టాడా? ఎప్పుడైనా శిరీష మీతో షేర్ చేసుకుందా? నాతో అయితే ఆయన అలాగా ఇలాగని కూడా ఎవరికి ఏమి చెప్పలేదండి. ఆ చెప్పపోతమే ఇప్పుడు మాకు ఎవరికి అదే అర్థం కావట్లేదు. కానీ ఒక్కటే ఆవిడ క్లియర్గా చెప్పింది, నాకు టార్చర్ ఎక్కువైపోతుంది అక్క, నేను తట్టుకోలేకపోతున్నానని కూడా శుక్రవారం మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి చెప్పిందండి. నాకు టార్చర్ ఎక్కువైతుంది, ఫోన్ మాట్లాడటం కూడా కుదరట్లేదు నాకు నన్ను ఫోన్ కూడా మాట్లాడనివ్వట్లేదు అని చెప్పిందండి. వాళ్ళు మాట్లాడనివ్వకపోతేనే కదండి ఆ మాట చెప్పింది తను. మరి ఇంకా నా గురించి ఎలా చచ్చిపోయిందండి తను నా పెళ్ళప్పుడే. భర్త ఆరోపిస్తుంది తన వేధింపుల వల్ల తనకి మానసికంగా అట్లా ఇదైపోయి చనిపోయిందని చెప్తున్నాడు అతను. అంటే ఫస్ట్ చెప్పింది తప్పి అంటే నా మీద పోతుంది వాళ్ళ అక్క మీద, ఎందుకంటే నేనే కదా చెప్పింది. ఫస్ట్ నా గురించి చెప్పిందో లేదో ఆయన అడిగితే తెలుస్తుంది కదండి మీకు. మా చెల్లి అయితే నాతో ఇలాగే అంది. నా ఆయన దగ్గర నేను ఎందుకు వస్తానండి? మీ దగ్గరికి వెళ్తే అతను తప్పకుండా మేము ఇక్కడ కొట్టిపోవడం జరుగుతుంది. లాస్ట్ ఫైనల్ కానీ తనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. దయచేసి ఏంటంటే వాస్తవానికి వాళ్ళు తప్పు చేయనప్పుడు ఆ బాడీని మాకు తెలియకుండా, మాకు ఎలాంటి సమాచారం లేకుండా మేము వస్తున్నామని చెప్పేసినాక కూడా బాడీని పట్టుకోబోతున్నారంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా. ఇంకోటి ఏంటంటే బాడీ అప్పటి వరకు కూడా బాడీ మేము వస్తున్నాం, ఇక్కడ లోకల్ ఉన్నాం, మేము సరే మేము లాంగ్ లో ఉన్నాం, మేము అందం కావచ్చు, మేము దూరంలో ఉన్నాం, పరకాలో ఉన్నాం, వాళ్ళు వెస్ట్ గోదావరి అక్కడ దూరంలో ఉన్నాం, వాళ్ళు అందం కావచ్చు. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైనా రీచ్ అయ్యేంతవరకు అక్కడ బాడీని అక్కడ ఉంచాలి కదా. బాడీ ఉంచకుండా తీసుకుని అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటది? అంటే వాళ్ళు అక్కడ తప్పు మేము వచ్చేసిన తర్వాత బాడీలో చూస్తే బాడీ మీద దెబ్బలు ఉన్నాయి కదా. మరి వాళ్ళు తప్పు వాళ్ళకి కొట్టి చంపలు ఇట్లా అట్లా ఈజీ ఎట్లా అంటారండి? కొట్టిన దెబ్బలు కాదు, మేము సిపిఆర్ చేసామని చెప్తుంది వాళ్ళ సిస్టర్. వాళ్ళు ఎట్లా చేస్తారంటే సిపిఆర్ ఎవరు చేస్తారని చెప్పారండి. మేము ఎట్లా చేసాము, ట్రై చేసాము. ఆమె ఛాతి మీద ఇలాగ గడ్డలైనాయి, నీరసంగా ఉంది, సిలైన్ పెట్టాను, అన్నం తిని పడుకుంది, ఏమైందో మాకు తెలియదని చెప్పిందండి నాకు ఫోన్లో నిన్న పొద్దున్న. నాకు అంత తెలివి లేదు కదా అండి, నేను చదువుకోలేదు కదా, అందుకనే వాళ్ళు తెలివిగా మాట్లాడారు. సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అసలు నేను లేనని చెప్తున్నా. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నేను లేనని చెప్తున్నా. ఏం చెప్పారంటే మార్నింగ్ ఏం చెప్పేసి అంటే నేను అడిగాను, నేను ఫోన్ చేశాను, వీళ్ళు నాకు ఫోన్ చేయగానే మా మరలు వీళ్ళు ఫోన్ చేయగానే నేను చేశాను. చేస్తాము ఏముంటుంది సింపుల్గా అంటే అన్నయ్య గారు కొంచెం ఏదో ఆ శిరీష అసలు ఎలాంటి స్పృహ లేకుండా ఉండగానే మేము ఏం చేసినట్టు ఇమీడియట్లీ ఆ సిపిఆర్ మాట కూడా నాకు ఎట్లేదు తీసుకెళ్ళేసి మేము ఏం చేసినామంటే హాస్పిటల్ తీసుకెళ్ళామండి అని చెప్పేసి హాస్పిటల్ ఇస్తే ఎలాంటి ప్రాణం లేదని చెప్పారు. చెప్పేసిన తర్వాత నేను మా బాబాయ్ వాళ్ళని మామయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళని అలర్ట్ చేశాను, మీరు తొందరగా వెళ్ళండి, మేము వచ్చేసరికి క్యాష్ మేము అందలేము, మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పి. తొందరగా వెళ్ళి వాళ్ళు కనీసం మరి అక్కడ ఉన్నప్పుడు బాడీని ఎందుకు తీసుకెళ్తారు? ఫస్ట్ పాయింట్. వాళ్ళు మేము రాకముందు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ పాయింట్. మేము ఉన్నాం కదా, మేము ఇంతమంది ఉన్నాం కదా, మాకు ఎందుకు టచ్లో లేదు? ఎవ్రీ టైం టచ్లో ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఏ ఫంక్షన్లోకి వచ్చినా వస్తుంది, తప్పకుండా వస్తుంది. తాను ఒక సర్టిఫికేట్ కోసం అండి, జిఎన్ఎం పోస్టుకు ఆమె సర్టిఫికేట్ కోసం. అసలు ఫ్యామిలీ లేదని చెప్తున్నాడు, మీరు ఫంక్షన్లకు వస్తుందని చెప్తున్నారు. పెళ్లికి ఎలాగొచ్చిందండి తను? పెళ్లికి వెళ్ళింది, ఒక అమ్మాయిని తీసుకొని పెళ్లికి వెళ్ళింది. అదే చెప్తున్నాడు సార్. అదేనండి, అలా చేసే ఆయన అలా చేసేసి అలా చేసే అతను మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేసేసి
ఆ అమ్మాయిని మొత్తం టోటల్గా తనలో లోపరుచుకొని ఆ అమ్మాయిని అనాథ కాబట్టే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అలా వాళ్ళు ఏంటంటే ఒక కుక్కని అలా చేద్దామని ఒక ప్లాన్లో వాళ్ళు చేశారు అంతే. ఆ అమ్మాయిని దూరం పెట్టి ఆ పాప అండి తల్లితో ఉండాల్సిన పాప వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఎలా ఉంటుందండి ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు వాళ్ళు. అతను చాలా క్రూయల్ మెంటాలిటీ. రాత్రి కూడా ఆ డెడ్ బాడీ మీద కూడా ఆ గోల్డ్ కూడా తీసుకొని వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకుంటారంటే ఒక డెడ్ బాడీ మీద కనీసం ఆ డెడ్ బాడీ గోల్డ్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకున్నాడట. మరి ఆయన దగ్గర ఏది లేదు. నేను చెప్తున్నానండి, నైట్ నేను జర్నీలో ఉన్నా, మేము అది లాంగ్, మేము కార్లో వస్తుంటే 9:30కు ఫోన్ చేసి హలో స్వాతి గారేనా, నేను మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాను అని వెటకారంగా మాట్లాడుతున్నాడు అతనే. మరి నన్ను బెదిరిస్తా కాకపోతే ఆయన అంత రాత్రి ఫోన్ చేయవలసిన పని ఏంటండి నాకు? అది వాళ్ళ అత్తగారిదండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానని ఇలాగే మళ్ళీ నన్ను మరి ఏదో ఒకటి అంటాకో ఏమో మరి బెదిరిస్తాకో ఫోన్. అసలు శిరీష అంటే ఆమె ఇక్కడికి వచ్చేదా మీ ఫంక్షన్స్ కి వాటికి కానీ? ఎందుకంటే అతను అనాథ, అసలు ఫ్యామిలీ లేదు, వీళ్ళందరూ కూడా అసలు ఎవరో తెలియదు అని చెప్తున్నాడు అతను. మేము ఎందుకు వచ్చామండి? మరి ఫ్యామిలీ లేనప్పుడు మాకేం అవసరం అని రావాలి? అంటే ఫ్యామిలీ లేదని చంపేస్తాడా? ఒక అమ్మాయి ప్రాణం తీసేస్తాడా వాడు? మరి ఫంక్షన్ కి ఎలా పంపించాడు? మొన్న ఫిబ్రవరిలో మా బాబు మ్యారేజ్ అయితే రిసెప్షన్ వెళ్తూ ఉండేది ఆమె. రిసెప్షన్ కి పంపించాడు మొన్న ఫిబ్రవరిలో. ఎందుకు పంపించాడు తెలుసు తనకి. ఫ్యామిలీ లేదని ఎట్లా అంటున్నా అంటే ఇట్లా అనాథనందరినీ చూసి ఒక రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఫ్యామిలీ లేదని చెప్తూనే ఒక పక్క వేధింపులు వాళ్ళే చేశారనేది కూడా చెప్తున్నాడు. మా చెల్లికి టార్చర్ ఆ రకంగానే ఉంది. మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. ఆయన రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు. ఎటు వీలుగా ఉంటే అలా మాట్లాడుతున్నాడు తను. ఫస్ట్ అక్కడ చెప్పండి, తను ఒక యాక్సిడెంట్ అయిపోతుందండి. వీళ్ళు వెళ్తుంటే వీళ్ళు శిరీష వాళ్ళు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఒక కారు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు మేము సానుభూతుడు అయ్యో యాక్సిడెంట్ అయిందని తనకు తెలియగానే మేము ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాము. మేము ఈ రకంగా పాపం శిరీషను కొంచెం మనకు కలుపుకోబోదాం ఉద్దేశించి, అన్నగారు నాకు తమ్ముడు అవుతారు కదా అని మా మిస్సెస్ ఇచ్చింది, మీ తమ్ముడితో మాట్లాడాలంటే కొంచెం పరామర్శించాను నేను. బ్రదర్ నువ్వు రావచ్చే బ్రదర్, మా దగ్గరకు వచ్చేసాయి, ఒక రోజు వచ్చి కలుసుకున్నాం. ఇప్పుడు తను మా మరదలు, మా మిస్సెస్ అక్కడ మా మరదలు, ఈమెతో ఎక్కువ టచ్ లో ఉంటారు వాళ్ళు ఇక్కడ వెస్ట్. ఎందుకంటే ఆమె మ్యారేజ్ అయినప్పుడు ఈమె వెళ్ళింది, మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళిందండి. ఇక్కడ ఆమె మ్యారేజ్ చేసింది, అక్కడ ఉన్నది కూడా, అక్కడ తను ఉంది అక్కడ. అంటే మా తర్వాత మ్యారేజ్ తర్వాత వెళ్ళింది. మ్యారేజ్ కూడా ఏదో హాస్పిటల్లో జరిగిందని చెప్తున్నాడు. నాకు తెలియదండి. నాకు అప్పుడు ఏదో హెల్త్ బాగోపోతే నేను వెళ్ళలేదు. ఫోన్ చేసి అయితే నాకు చెప్పారు. ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన రాకుండా అమ్మాయిని ఒక్కదాన్ని పంపించాల్సిన అవసరం ఏంటి? అంటే ముందే ప్లాన్ వేసుకోబట్టేగా అలా చేశాడు. ఈ రోజు ఛాన్స్ దొరకదని. శిరీష నిజానికి అసలు ఆమె మరణం వెనకాల ఎలాంటి రహస్యాలు ఉన్నాయనేది ఖచ్చితంగా తెలియాల్సింది. ఎందుకంటే ఒక పక్క శిరీషకు సంబంధించిన ఇటు ఫ్యామిలీ సైడ్ వాళ్ళు అతని మీద చేస్తున్న ఆరోపణలు, అలాగే అతను వీళ్ళ ఫ్యామిలీ మీద చేస్తున్న ఆరోపణలు మరి కాసేపట్లో అసలు నిజమేంటో తెలుస్తుంది. ఎందుకంటే